మంచి టేస్ట్ లో ఒక మటన్ పెప్పర్ ఫ్రై చేస్తామా? చేస్తామే. ఈ మటన్ పెప్పర్ ఫ్రై చేస్తే ఉత్త రసమన్నం ఉంటే కూడా చాలు, సౌండే లేకుండా తినేస్తారు ఇంట్లో వాళ్ళు. 1/2 కిలో మటన్, 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ మిరప్పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ఉప్పు వేసి 1 కప్పు నీళ్లు పోసి కలిపి 5 విసిల్ వచ్చేదాకా ఉడకపెట్టుకుంటాం. మటన్ ఉడికింది. తర్వాత ఒక పాన్ లో 1 టేబుల్ స్పూన్ సోంపు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1.5 టేబుల్ స్పూన్ మిరియాలు వేసి వేయించి ఆరపెట్టి పొడి చేసుకుంటాం. మళ్ళీ ఒక పాన్ లో 3 టేబుల్ స్పూన్ నూనె పోసి వేడి చేసి 3 దాల్చిన చెక్క, 3 లవంగాలు, 2 అనాసిపు, 2 ఏలకులు, 3 పీస్ రాతి పువ్వు వేసి కట్ చేసిన ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని వేసి తర్వాత కొంచెం కరివేపాకు బాగా వేయించి 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి తర్వాత కొద్దిగా పుదీనా వేసి వేయించేసి కట్ చేసిన ఒక చిన్న సైజ్ టొమాటోని వేసి వేయించుకుంటాం. తర్వాత 6 జీడిపప్పును మటను నీళ్లతోనూ పోసి కలిపి నీళ్లు మరిగి వచ్చేదాకా కలిపి ఉడుస్తాం. ఇందులో 1.5 టీ స్పూన్ ఉప్పు వేసి కలిపి ఉడుస్తాం. బాగా డ్రై అయ్యిందనే మసాలా పొడిను, కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర, 1 టీ స్పూన్ నెయ్యి వేసి కలిపి ఎత్తితే నోట్లో నీళ్లు రాపెట్టే లాంటి మటన్ పెప్పర్ ఫ్రై రెడీ.